గుళ్ళో చూశాను. మీరు అలా ముందుకు వంగి దీపాలు వెలిగిస్తుంటే ఒక 4 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా అమ్మతో కలిసి దీపావళి చేసుకుంది గుర్తొచ్చింది. మీరు నా లైఫ్లోకి వస్తే ప్రతిరోజు నాకు దీపావళిలా ఉంటుంది అనిపించింది మేడం. మీరు నన్ను అప్పుడు చూడాల్సింది మేడం, నాకు కళ్ళల్లో ఉన్న నిజమైన మెరుపేంటో కనిపించేది. మేడం, మీకు నేను మా అమ్మ గురించి ఇప్పుడు చెప్పలేదు కదా. ఒక 5 ఏళ్ళ వయసులోనే చనిపోయింది. మా అమ్మ అంటే ప్రాణం, పిచ్చి, ప్రేమ అన్నీ. కానీ చూపించడానికి అమ్మ లేదు. అవన్నీ దాచుకొని నా భార్య పైన చూపించాలని వెయిట్ చేస్తున్నా మేడం. నాకు భార్య అంటే అంత ఇంపార్టెంట్ మేడం. కానీ నాకు ఎందుకో తెలియదు, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాకు కనిపించటం లేదు మేడం. మీకు భర్త అంటే అలంకారమో అవసరమో కావచ్చు, కానీ నాకు భార్య అంటే సర్వస్వం మేడం, సర్వస్వం. మీకు ఇప్పుడు పెళ్ళి అయ్యేసరికి మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఏదో కలిపి చాయిస్లో తీసుకుని నాకు అసలు నచ్చలేదు మేడం. నా భార్య అంటే నేను చాయిస్ అవ్వకూడదు మేడం, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయ్యి ఉండాలి. నా భార్య నా కోసమే పుట్టాలి, నా కోసమే రెడీ అవ్వాలి, ఇది తప్పితే ప్రపంచంలో పండకూడదు అనేది నా పిచ్చి మేడం. తప్పు మీది కాదు మేడం, తప్పు నాదే. తప్పు నాదే అంటున్నాం మేడం, తప్పు నాదే. భయం వేస్తుంది మేడం, మన పెళ్ళి జరిగితే ప్రతిరోజు ఈ 10 రోజుల్లో ఉంటుందని. ప్లీజ్ మేడం, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చెప్పలేను. ఎందుకంటే మా చెల్లి తన పిల్లలు మీ ఇంట్లోనే ఉండాలి. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపండి ప్లీజ్. లేదా ఈ పెళ్ళి జరిగితే చెల్లి పెళ్ళి జరుగుతుందంటారా చెప్పండి, కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాం మేడం. ప్లీజ్ మేడం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. దిస్ ఈస్ బాలు భరద్వాజ్. ఇఫ్ యూ విష్ మీ, నేను బాగా యాక్ట్ చేసినట్లయితే గివ్ రిప్లై టు మీ. థ్యాంక్ యూ.